Welcome back to our channel Catch the Fish. Speaking English is now Cakewalk. ఇవాళ వీడియోలో కూడా ఎప్పట్లాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయచేసి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నవ్ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు తలనొప్పి తెప్పించకు. దీని ఇంగ్లీష్లో డోంట్ గివ్ మీ హెడేక్. డోంట్ గివ్ మీ హెడేక్, నాకు తలనొప్పి తెప్పించకు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడు చూసినా ఆమె తింటూనే ఉంటుంది. దీని ఇంగ్లీష్లో వెనెవర్ ఇట్ ఈజ్ సీన్ షీ కీప్స్ ఈటింగ్. వెనెవర్ ఇట్ ఈజ్ సీన్ షీ కీప్స్ ఈటింగ్. ఎప్పుడు చూసినా ఆమె తింటూనే ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతడికి 5 రూపాయలు మాత్రమే ఇచ్చాను. దీని ఇంగ్లీష్లో ఐ గేవ్ హిమ్ ఓన్లీ 5 రూపీస్. ఐ గేవ్ హిమ్ ఓన్లీ 5 రూపీస్. నేను అతడికి 5 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను పిల్లలను క్రమశిక్షణతో పెంచాలనుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ సిస్టమేటికల్లీ. ఐ వాంట్ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ సిస్టమేటికల్లీ. నేను పిల్లలను క్రమశిక్షణతో పెంచాలనుకుంటున్నాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మనం పార్టీ ఏర్పాటు చేద్దాం. దీని ఇంగ్లీష్లో లెట్స్ అరేంజ్ ఏ పార్టీ. లెట్స్ అరేంజ్ ఏ పార్టీ, మనం పార్టీ ఏర్పాటు చేద్దాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎప్పుడూ పడుకునే ముందు పాలు తాగుతుంది. దీని ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఆమె ఎప్పుడూ పడుకునే ముందు పాలు తాగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో చూద్దాం. దీని ఇంగ్లీష్లో లెట్స్ సీ హౌ లాంగ్ విల్ హీ బీ యాంగ్రీ. లెట్స్ సీ హౌ లాంగ్ విల్ హీ బీ యాంగ్రీ. అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో చూద్దాం. చూద్దాం అంటున్నాం కాబట్టి లెట్స్ సీ అని వస్తుంది. ఓకే, హౌ లాంగ్ విల్ హీ బీ యాంగ్రీ, అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాడ్ టు గో టు స్కూల్. షీ హ్యాడ్ టు గో టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ వెళ్ళాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు హ్యాడ్ టు ప్లస్ V1 ఉపయోగిస్తాం. ఇక్కడ ఆమె స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది అంటున్నాం కాబట్టి షీ హ్యాడ్ టు గో టు స్కూల్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి చెప్పకుండా చేద్దామనుకుంటున్నది. దీని ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. షీ వాంట్స్ టు డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఎవరికి చెప్పకుండా చేద్దామనుకుంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆ కోట్ వేసుకుని చూడండి. దీని ఇంగ్లీష్లో ట్రై దట్ కోట్ ఆన్. ట్రై దట్ కోట్ ఆన్, ఆ కోట్ వేసుకుని చూడండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసి. దీని ఇంగ్లీష్లో కీప్ ఇట్ వేర్ ఇట్ ఈస్. కీప్ ఇట్ వేర్ ఇట్ ఈస్, ఇది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తన కల నెరవేరుతుందని ఆశిస్తోంది. దీని ఇంగ్లీష్లో షీ హోప్స్ హెర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ. షీ హోప్స్ హెర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ. షీ హోప్స్ అంటే ఆమె ఆశిస్తోంది. ఏం ఆశిస్తోంది? హెర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ, ఆమె కల నెరవేరుతుందని ఆశిస్తోంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి అప్పుడు ఆకలిగా లేదు. దీని ఇంగ్లీష్లో హీ వజంట్ హంగ్రీ దెన్. హీ వజంట్ హంగ్రీ దెన్, అతనికి అప్పుడు ఆకలిగా లేదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్. హీ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్, అతను ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటాడు. ఓకే, ఇంక ఇక్కడ ఆన్లైన్ ముందు ఆన్ అనే ప్రపోజిషన్స్ ఏమీ ఉపయోగించిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సరిగా వినిపించడం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ. ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ, నాకు సరిగా వినిపించడం లేదు. నేను రమను మర్చిపోలేకపోతున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫర్గెట్ రమ. ఐ కాంట్ ఫర్గెట్ రమ, నేను రమను మర్చిపోలేకపోతున్నాను. ఆమె రేపు రావడం లేదు. దీని ఇంగ్లీష్లో షీ విల్ బీ ఆన్ లీవ్ టుమారో. షీ విల్ బీ ఆన్ లీవ్ టుమారో, ఆమె రేపు రావడం లేదు. అదే నేను రేపు రావడం లేదు అని చెప్పాలనుకోండి, ఐ విల్ బీ ఆన్ లీవ్ టుమారో.
అని చెప్పాలి. అదేవిధంగా అతను రేపు రావడం లేదు అంటే హీ విల్ బీ ఆన్ లీవ్ టుమారో. అలాగే దే విల్ బీ ఆన్ లీవ్ టుమారో, వారు రేపు లీవ్లో ఉన్నారు లేదా రేపు రావడం లేదు అని అర్థం వస్తుంది. ఓకే. ఆమెకి గుండెల్లో మంటగా ఉంది. దీని ఇంగ్లీష్లో షీ హ్యాజ్ ఎ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ హెర్ హార్ట్. షీ హ్యాజ్ ఎ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ హెర్ హార్ట్. ఆమెకి గుండెల్లో మంటగా ఉంది. అదే నాకు గుండెల్లో మంటగా ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై హార్ట్ అని చెప్తాం. అదే అతనికి గుండెల్లో మంటగా ఉందని చెప్పాలంటే ఈ హ్యాజ్ ఏ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ హెర్ హార్ట్, ఇన్ హీజ్ హార్ట్ అని వస్తుంది. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ వంట చేయడం అంటేనే నాకు పడదు. దీని ఇంగ్లీష్లో కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. వంట చేయడం అంటే నాకు పడదు. ఇక్కడ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది ఒక ఐడియమాటిక్ ఫ్రేజ్, అంటే పడదు, సరిపడదు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ వెళ్ళి ఆమె ఏం చేస్తున్నదో చూడు. దీని ఇంగ్లీష్లో గో అండ్ సీ వాట్ షీ ఈజ్ డూయింగ్. గో అండ్ సీ వాట్ షీ ఈజ్ డూయింగ్. వెళ్ళి ఆమె ఏం చేస్తున్నదో చూడు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.